హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. రైట్, బాగున్నారా? లాస్ట్ వీడియో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు బీపీసీఎల్ బీపీసీఎల్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? బీపీసీఎల్ మనకి మార్కెట్లోకి వచ్చి, ఈక్విటీ మార్కెట్లోకి వచ్చి 1995లో వచ్చిందండి. 1995. చాలా ఓల్డ్ కంపెనీ. పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే బాగుంది. మధ్య మధ్యలో క్వార్టర్స్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అయినా స్టేబుల్గా మటుకు ఉంది. నేను దీని గురించి దగ్గర దగ్గర 18 సంవత్సరాల డేటా తీసుకున్నాను. 18 సంవత్సరాల డేటా తీసుకొని ఏం జరిగింది, కంపెనీ పెర్ఫార్మెన్స్ ఏంటని కొద్ది చూశాను. బాగుంది, గుడ్. ఏమండి, అలాగే దీని బుక్ వాల్యూ చూసుకుంటే బాగుందండి. 231 బుక్ వాల్యూ 231. అలాగే మనకి ప్రస్తుతం ఇది 311 ఆ రేట్లో ఉంది. మీరు లాంగ్ టర్మ్ కానీ ఉండగలిగితే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 475-50 వరకు స్కోప్ ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్, రాబోయే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇదే విధంగా కానీ పెర్ఫార్మెన్స్ చేస్తే. ఏమండి, అంతే కదా. మనం ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్, సంవత్సరానికి 4 క్వార్టర్స్ వచ్చాయి. ఆ పెర్ఫార్మెన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికి దీని పెర్ఫార్మెన్స్ బాగుంది. ముందు ముందు కూడా ఇదే పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ యావరేజ్ తీసాం కాబట్టి ఇదే పెర్ఫార్మెన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో మనం చెప్పుకుంటున్నాం. ముందు ముందు పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది అనుకోండి, ఇంకా బాగుంటుంది, డౌట్ లేదు. కాకపోతే సమస్య అంతా ఎక్కడయ్యా ఉంది అంటే, మీరు లాంగ్ రన్ ఒక 2 సంవత్సరాలు, ఒక గట్టిగా 3 సంవత్సరాలు ఉండగలగాలి. ఈరోజు ఇన్వెస్ట్ చేశానా, 2 నెలలు అయిందా, నాకు లాభాలు రావాలంటే కుదరదు. ఇది ఏం జరుగుద్దంటే, కొన్ని కొన్ని కంపెనీస్ వాల్యుయేషన్ ఉన్నా కూడా, ఈ సపోజ్ బీపీసీఎల్ మనం దీని గురించి చెప్పుకుంటున్నాం. దీని బ్యాక్ ఎండ్లో ఏం జరుగుద్దంటే, బుల్ అనేవాడు, బేర్ అనేవాడు ఉంటాడు. మార్కెట్ కిందకు నొక్కేవాడు, మార్కెట్ పైకి తీసుకెళ్లేవాడు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా. వీళ్ళిద్దరి యొక్క ఫ్లక్చువేషన్ వల్ల మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మరి అది సహజం, తప్పదు, కొన్ని కంపెనీస్లో ఉంటాయి. అందుకని కొన్ని వాల్యుయేషన్ ఉన్నా సరే అలాగే పట్టుకెళ్తాడు, ఒక రేంజ్లోనే అలాగే తీసుకెళ్తాడు అన్నమాట. ఆ రేంజ్ దాటే వరకు మనం ఓపిక పట్టాలి. అదే సమస్య. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 6 నెలలు చూస్తారు, ఇక పెరగట్లేదని అమ్మేస్తారు. వాళ్ళ దురదృష్టం కొద్దిగా 6 నెలలు తర్వాత ఇంకా అప్ ట్రెండ్ మొదలవుద్ది. ఏమండి, ఆ ఓపిక అనేది ఉండాలి. ఇది ఫ్యాక్ట్. డివిడెండ్ ఈల్డ్ కూడా 5.63% ఇస్తున్నాడండి. అది కూడా బాగుంది. మీరు కొనేసి ఉంచుకుంటే ఎవ్రీ ఇయర్ వాడు ఇచ్చే డివిడెండ్ మీ అకౌంట్లోకి వస్తూ ఉంటుంది. నథింగ్ బట్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి. ఏమండి, అలాగే. ఇది నాకు రీసెంట్గా కొంతమంది క్వశ్చన్ వేశారు, వాట్సాప్లో అడిగారు. అది ఏమనంటే, కొన్ని కంపెనీస్ వాల్యుయేషన్ లేకపోయినా పెరిగిపోతూ ఉంటాయి. వై వై ఎందుకంటే ఏం లేదండి, వెరీ సింపుల్. మనం ఏదో వాల్యుయేషన్ చేస్తున్నాం. మనకంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, పోర్ట్ఫోలియో పెద్ద పెద్దోళ్ళు ఉంటారుగా. మరి వాళ్ళు ఎంత వాల్యుయేషన్ చేయాలి, ఇంకా డీప్గా చేస్తారుగా. మరి వాళ్ళు అంత వాల్యుయేషన్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ డిపి అకౌంట్లో ఎంత పెద్ద వాల్యూమ్ ఆఫ్ షేర్స్ ఉంటాయి.
కొన్ని లక్షల లక్షల షేర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి ఆ కండిషన్లో వాళ్ళు కంపెనీ పెర్ఫార్మెన్స్, ఏదైనా కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగలేదని, పడిపోతుందని ముందుగా అనలైజ్ చేసి తెలిస్తే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ వదిలించుకోవాలిగా. వదిలించుకోకపోతే ఎలాగా? అందుకని ఏం చేస్తారంటే ఈ పెద్ద పెద్ద ఆపరేటర్స్ వాళ్ళు కలిసి ఆ స్టాక్ని అలా పైకి తీసుకెళ్తారు. వాడి దగ్గర ఉన్న వాల్యూమ్ ఆఫ్ షేర్స్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వదిలేస్తారు. అల్టిమేట్ కంపెనీ వీక్గా ఉన్నప్పుడు చచ్చినట్టు కిందకి రావాల్సిందే. ఈ కంపెనీ పెరుగుతున్నప్పుడు ఎవరైతే మా రీటైలర్స్ కొనుక్కుంటారో ఒక పీక్ లెవెల్లో అది అయిపోయాక వాళ్ళ దగ్గర వాల్యూమ్, పెద్దవాళ్ళ దగ్గర వాల్యూమ్ అంతా అయిపోతుంది. వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళకి తెలుసు దీని కంపెనీ వాల్యూ బాగలేదని. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాఫిట్ బుక్ చేశారు, అయిపోయింది. ఆ షేర్లను ఎవరి దగ్గరికి వెళ్ళాయి? రిటైలర్స్ దగ్గరికి వెళ్ళాయి. వాళ్ళు ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఏంది పెరగట్లేదు, ఏంది పెరగట్లేదు, ఎందుకు పెరుగుద్ది? వాల్యూ లేనప్పుడు ఎందుకు పెరుగుద్ది? వాల్యూ ఉండాలా, వాల్యూమ్ ఉండాలా? అది కిందకు వస్తుంది. ఇక ఆ కింద అది వాల్యూ వచ్చే వరకు చూస్తారు, మళ్ళీ పెద్దవాళ్ళు కొంటారు. ఇదే మార్కెట్. అంతే. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే, మనం ఒక మంచి వాల్యూలో, రియల్ వాల్యూలో, ఒక రీజనబుల్ వాల్యూలో కొనుక్కోవచ్చా? ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది? ఇదే మనం చూడాలి. అంతే, అంతకుమించి ఇంకేమన్నా. ఆ వాల్యూ వచ్చే వరకు దోపులు పెట్టాలి. ఈ ప్రస్తుతం మటుకు బీపీసీఎల్ ఒక మంచి వాల్యుయేషన్లో ఉంది అని నాకు అనిపిస్తుంది. ఏమండి? మీరు కూడా ఇన్వెస్ట్ చేసే ముందు చూడండి, వాల్యూ చేయండి కదా. రైట్. మరి డిస్క్లైమర్ చెప్పుకోవాలిగా. ఇది మీకు ఈ ఛానల్ అంతా కూడా అవేర్నెస్ కోసం, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. అంటే గబక్కన హై వాల్యూలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక రీజనబుల్ వాల్యూ, రియల్ వాల్యూ, ఇంట్రెస్టింగ్ వాల్యూ దగ్గర కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో చెప్తున్నాం. మీరు కూడా మీ ఓన్గా అనలైజ్ చేసి, కొద్దిగా స్టడీ చేసి, మీ ఓన్గా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. జై హింద్.